నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. హైకోర్టు ప్రాక్టీస్లో ముఖ్యంగా తెలుసుకున్నటువంటి విషయాలు, ఏ లాంటి రిట్ పిటిషన్స్ను హైకోర్టులో వేయచ్చు, రిట్ పిటిషన్స్ ఎన్ని రకాలు అనేది ఒక క్లారిటీగా ఒక అడ్వకేట్లకు కానీ లేదా పబ్లిక్ కూడా హైకోర్టు రావాలనుకున్నప్పుడు ఎలాంటి పిటిషన్స్ చేసుకోవాలో తెలుసుంటే, చాలా క్లియర్గా ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే హైకోర్టుకి ఎలాంటి పిటిషన్స్ చేసుకోవాలో తెలుసుకుంటాం. ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టులో పిటిషన్స్ చేసుకోవచ్చు. హైకోర్టు ఆర్టికల్ 32 అనేది ఎక్స్క్లూజివ్ సుప్రీంకోర్టు కోసం, ఆర్టికల్ 226 అనేది ఎక్స్క్లూజివ్లీ హైకోర్టు కోసం మనం ఈ ఆర్టికల్స్ ద్వారా మనం రిట్ పిటిషన్స్ చేస్తాం. ఈ రిట్ పిటిషన్స్ అనేవి హక్కులకు భంగం కలిగినప్పుడు మన యొక్క హక్కులను సాధించడం కోసం ఉపయోగించేటి రిట్ పిటిషన్స్. రిట్ పిటిషన్స్ మామూలుగా మనకు 5 రకాల రిట్ పిటిషన్స్ ఉంటాయి. సో ఈ 5 రకాల రిట్ పిటిషన్స్ ఏంటి అంటే, హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అనేది మనం రెగ్యులర్గా వింటుంటాం. ఎవరైనా పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని నిర్బంధించి పోలీసు వాళ్ళకు వాళ్ళ యొక్క ఇంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. అప్పుడు మా యొక్క వ్యక్తి ఎక్కడున్నాడు మాకు ఇదే చెప్పండి అని ఎంత ప్రాధాయపడ్డా పోలీసు వాళ్ళు మాకు తెలియదు అని విధంగా ఉంటారు. అప్పుడు మనం ఒక ప్రైవేట్ వ్యక్తులు కానీ లేదా ఎవరైనా వారికి సంబంధించిన చుట్టాలు కానీ ఈ యొక్క కోర్టుకు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అప్పుడు కోర్టు వారికి ఆదేశిస్తుంది, పోలీసు ఆదేశిస్తుంది. ఏమని? టు హ్యావ్ ద బాడీ అంటుంది. హ్యావ్ ద బాడీ అంటే ఏంటంటే, అతని యొక్క కోర్టుకు ప్రవేశపెట్టండి. కోర్టుకు ప్రవేశపెట్టడం అన్నది ఖచ్చితంగా 24 గంటల లోపల ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపిస్తుంది. ఎవరికి? పోలీసు వారికి, పోలీస్ యొక్క డిపార్ట్మెంట్కి ఈ యొక్క టు హ్యావ్ ద బాడీ అని ఆజ్ఞాపించినప్పుడు తప్పనిసరిగా 24 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు వాళ్ళు ఈ యొక్క కోర్టుకు అతన్ని యొక్క బాడీని సమర్పించాలి. అంటే ఖచ్చితంగా కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి, అంటే కోర్టుకు ప్రవేశపెట్టాలి. లేదంటే వారికి తీవ్రమైనటువంటి ఈ యొక్క పనిష్మెంట్స్ ఉంటాయి, వారి సర్వీస్ కూడా రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రిట్ పిటిషన్లలో రెండవది ఏంటి? రిట్ ఆఫ్ మాండమస్ అంటాం. మాండమస్ అంటే ఏంటి? వి కమాండ్. ఎప్పుడైతే ప్రభుత్వ అధికారులు పని చేయనప్పుడు, ప్రభుత్వ అధికారులు ఏ అధికారైనా పర్వాలేదు, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, లేదా పోలీస్ వ్యవస్థ కానీ, లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఏ వ్యవస్థ అయినా, అంటే ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ఈవెన్ బ్యాంకింగ్ వ్యవస్థలు కానీ, ఏ వ్యవస్థలోనైనా లోపాలు ఉన్నప్పుడు, ఆ వ్యవస్థలు పనిచేయనప్పుడు ఆ వ్యవస్థలపైన, ప్రభుత్వ సంస్థలపైన మనము ఆర్బీఐ లాంటి వ్యవస్థలపైన కూడా మనము కేసు వేసుకోవడానికి అవకాశం ఉన్నదే ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్. అంటే ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి తనకు పట్టా పాస్బుక్ కావాలి అని 3 నెలలు 4 నెలలు తిరిగినప్పుడు పట్టా పాస్బుక్ ఇవ్వలేనప్పుడు అతను ఎవరిని అడగాలి? అతనికి ఎవరు రక్షించాలి? అతని యొక్క హక్కులను ఎవరు కాపాడాలి? అంటే హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా కాపాడుతుంది అన్నమాట. సో కాబట్టి ఇది కంపల్సరీ. ఒక సాధారణమైన వ్యక్తి కూడా రిట్ ఆఫ్ మాండమస్ అంటే ఏంటి, అతని యొక్క హక్కును ప్రభుత్వ అధికారులను ఏ విధంగా పని చేయించుకోవాలని తెలుసుకోవడం కోసం ఉపయోగించేదాన్ని రిట్ ఆఫ్ మాండమస్ అంటారు. ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా ఒకవేళ ఒక వ్యక్తి పోలీస్ మనం ఎఫ్ఐఆర్ చేయాలనుకుంటున్నాం, ఎఫ్ఐఆర్ చేయట్లేదు, అప్పుడు కూడా మనం రిట్ ఆఫ్ మాండమస్ ఉపయోగించవచ్చు. లేదా పోలీసు వ్యవస్థలో ఒక కేసును మనం అక్రమంగా మన పేరును పోలీసులో ఎఫ్ఐఆర్లో చేర్చారు, తీపేయాలనుకుంటాం, అప్పుడు కూడా మనము ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్ను క్వాష్ పిటిషన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా కానీ ఒక రిట్ ఆఫ్ మాండమస్ అనేది పౌరుల యొక్క హక్కులు, ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అధికారులు పనిచేయనప్పుడు ఉపయోగించుకునేదాన్ని రిట్ ఆఫ్ మాండమస్ అంటాము. అంటే ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్ అనేది ప్రభుత్వ వ్యవస్థలను పనిచేయించడం కోసము, ఖచ్చితంగా పనిచేయడం కోసం ఉపయోగించేదాన్ని మనం ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్గా పేర్కొన్నాం అనమాట. మనం మూడవది తీసుకొస్తే ప్రొహిబిషన్. రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 వ్యవస్థలు మనకు 3 రకాలుగా ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, లెజిస్లేటివ్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే అని మనం తెలుసుకున్నప్పుడు, లెజిస్లేటివ్ అంటే చట్టాలను నిర్ణయిస్తుంది, లాని నిర్ణయిస్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, దాన్ని నిర్వహిస్తుంది, లాను అని ఈ యొక్క వ్యవస్థనంతటిని నిర్వహిస్తుంది. అలాగే జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థను
కాపాడుతుంది. ఈ 3 వ్యవస్థలు సక్రమంగా ఉంచడం కోసము, మానవ యొక్క హక్కులను కాపాడడం కోసమే ఈ రిట్ పిటిషన్స్ ఉపయోగపడతాయి. ఎక్స్క్లూజివ్లీ ప్రొహిబిషన్ అంటే ఏంటి? నిషేధము. ఇది జ్యుడిషియరీకి సంబంధించిన వ్యవస్థ. ఒక లోయర్ కోర్టులో ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఆ యొక్క లోయర్ కోర్టు యొక్క జడ్జిమెంట్ను మీకు ఈ అధికారం లేదు, మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు అని హైకోర్టు లోయర్ కోర్టును, డిస్ట్రిక్ట్ కోర్టును కానీ, యొక్క జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కానీ, లేదా సీనియర్ సివిల్ జడ్జి కోర్టును కానీ ఏ కోర్టుకైనా ఆదేశించినప్పుడు దాన్నే ప్రొహిబిషన్ అంటారు. అంటే ఎక్స్క్లూజివ్లీ దీన్ని మనం జ్యుడిషియరీ కింద తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ వచ్చి సర్ష్యూరరీ అంటాం. ఈ సర్ష్యూరరీ అనేది కూడా మనకు రిట్ ఆఫ్ సర్ష్యూరరీ అనేది కూడా ఈ యొక్క జ్యుడిషియరీకి సంబంధించినదే. అంటే రిట్ ఆఫ్ సర్ష్యూరరీ అనేది ఎప్పుడు వస్తుంది, ప్రొహిబిషన్ ఎప్పుడు వస్తుంది అంటే, ప్రొహిబిషన్ అనేది ఎప్పుడైతే ఈ యొక్క జ్యుడిషియరీ వ్యవస్థలో దానికి అధికారం లేదు అని చెప్పడం కోసం అప్పుడే ప్రొహిబిషన్ వస్తుంది. జ్యుడిషియరీ యొక్క సర్ష్యూరరీ అనేది కూడా ఎప్పుడైతే ఒక జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్కు అప్పీల్ కోసం వెళ్ళడానికి మీకు ఈ అధికారం ఇక్కడ హైకోర్టుకు రావచ్చు అని చెప్పడం కోసమే ఈ రిట్ ఆఫ్ సర్ష్యూరరీ అంటాం. అంటే ఎక్స్ట్రా, అధికంగా అని తెలియడం కోసమే ఈ రిట్ ఆఫ్ సర్ష్యూరరీ అని తెలియజేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే, లాస్ట్ దట్ ఈజ్ కోవారంటో అంటే ఏంటి? వాంట్ టు బి అథారిటీ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు. ఆ జాబ్లో జాయిన్ అయినప్పుడు అంటే ఒక ఆర్డీఓ ప్లేస్లో ఉన్నా కానీ, ఒక ఎంఆర్ఓ ప్లేస్లో కానీ ఒక వ్యక్తి జాయిన్ అయినప్పుడు అతనికి ఏ అధికారంతో నువ్వు జాయిన్ అయ్యావు అంటే, అదే ప్లేస్లో ఇంకొక వ్యక్తి బి అనే వ్యక్తి కాంపిటీటర్ ఉన్నాడు. కానీ బీకి రావాల్సిన జాబ్ ఏకు వచ్చింది. అప్పుడు బి అనేవాడు ఏ మీద కేసు వేస్తాడు. ఎగ్జాంపుల్, ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు, లేదా గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు. గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినప్పుడు ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి సేమ్ మార్కులు వచ్చినప్పటికీ, బీకి రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఏ అనే వ్యక్తి రిజర్వేషన్ లేకుండా కానీ ఆ జాబ్లో జాయిన్ అయినప్పుడు నువ్వు ఏ అథారిటీతో జాయిన్ అయ్యావు, సో తెలియజేయాలని చెప్పడం కోసమే దాన్ని కోవారంటో అంటారనమాట. అంటే ఆ ఏ అథారిటీతో తెలియజేయాలో చెప్పడం కంపల్సరీగా ఉంటుంది. అతను కానీ లేదా అతనికి సంబంధించిన వ్యక్తులు కానీ ఈ యొక్క రిట్ రూపంలో పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. ఇలా వేసినప్పుడు దాన్ని కోవారంటో అంటారు. అంటే ఈ కోవారంటో అనేది కూడా ఏ అధికారం ద్వారా ఈ యొక్క జాబులు జాయిన్ అయ్యారు అని చెప్పడం గురించి. ఇలా ఈ యొక్క 5 రిట్ పిటిషన్స్ పౌరుల యొక్క హక్కులు, జ్యుడిషియరీ వ్యవస్థను, లెజిస్లేటివ్ వ్యవస్థను, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను కాపాడడం కోసము, వ్యక్తుల యొక్క హక్కులను కాపాడడం కోసము ఈ యొక్క రిట్ పిటిషన్స్ అనేటివి హైకోర్టులో వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రిట్ పిటిషన్ ద్వారా పౌరులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. మీకు ఏమైనా న్యాయ సలహాలు కావాల్సినప్పుడు నా యొక్క నంబర్ మీకు 9848120631కు సంప్రదించి మీ యొక్క ల్యాండ్ సమస్యలు కానీ, లేదా ఫ్యామిలీ సమస్యలు కానీ, లేదా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మీ ఊళ్ళో హైకోర్టుకు సంబంధించిన వ్యవస్థలు అయితే ప్రత్యేకంగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు ఏ సమస్య అయినా మేము తీర్చడానికి సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ.